అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా మీకు కూడా మన ఛానల్ వాళ్ళకు కూడా. గురుగారు, ముఖ్యంగా మరి ఈ ఉగాది విశేషంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతోపితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనూహ్యమైన మార్పులు, అవమానాలు, అనుమానాలు, పరాభవాలు. ఆ పరాభవంలో అనుభవాన్ని సంపాదించి ప్రత్యేకమైన కొంతమంది వ్యక్తుల్లో, కొన్ని కోట్ల మంది వ్యక్తుల్లో 1000, 2000, 10,000 మంది వ్యక్తులు ఆ అవమానాన్ని, అనుమానాన్ని కూడా జ్ఞాపకంతో మెదడులో నిక్షిప్తం చేస్తారని అర్థం. అంటే ఇంకా సిపియులో సీడీ పెట్టుకోవటం అని అర్థం, పెన్ డ్రైవ్లో. అలా అనుభవాన్ని సంపాదించి కరెక్షన్ చేసుకుంటారు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరి దగ్గర ఎలాంటి మాట్లాడాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది లైఫ్లో. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడు అవుతాడంటే సూపర్ స్టార్ అవుతాడని అర్థం. అయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళకి అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనుస్సు రాశి జాతకులు అవుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? 14 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం పర్వాలేదు. అలానే 5 గౌరవం, 6 అవమానం. ఇది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే ధనుర్బాణాలు వేయటం అని అర్థం. అంటే చాలామంది కూడా పని చేయాలంటే శక్తి వంచన లేకుండా ధనుస్సు రాశికి అధిపతి గురువు. అంటే గురుతత్వాన్ని బోధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనుసు రాశిలో 2 రకాలు చూసి నేను. మన వాళ్ళు పాపం గురుతత్వాన్ని అన్నీ బోధించి వాళ్ళు చేయరు ఆ పని. ఇలాంటి వ్యక్తులు, గురువులు కూడా చాలామంది ఉన్నారు దేశంలో. చెప్పడానికి ఏమి అన్నీ చెప్తారు, ఆచరించే వాళ్ళు వాళ్ళే ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అయితే లోతుగా అధ్యయనం చేస్తే తెలుస్తుంటుంది. అయితే గ్రహాల యొక్క విషయానికి ముందుగా వస్తే జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం, అక్టోబర్ 31 వరకు కూడా ఉంటాడు. అంటే కర్కాటకంలో ఉంటాడు. 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా, అంటే అక్టోబర్ 31 సింహరాశిలో సంచారం చేస్తాడు. ఎప్పటి వరకు? ఆ డిసెంబర్ 18 వరకు ఉంటాడు అతిచారంతో. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. శని జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు. రాహుకేతులు డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా కుంభరాశిలోను, 7వ తారీఖున రాహు మకర రాశిలోను, కేతు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు మారుతూ ఉంటారు. ఈ సంవత్సరం చాతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఉన్నాయి, గ్రహణాలు ఇవన్నీ కూడా. అలానే కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు. ఇది క్లియర్ పాయింట్. ఎందుకంటే గ్రహగమన గతులు చెప్పకుండా, గ్రహాలు ఏ పొజిషన్లో ఉండకుండా చెప్పకుండా ఫలితం అనేది కరెక్ట్ కాదు. అంటే నోటికి వచ్చినట్టు వాగటం అని అర్థం. ఏ జ్యోతిష్యులైనా సరే గురువు ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో ఉంటే బాగుంటాడు, ఏ ప్లేస్లో చెడ్డ చేస్తాడు, ఏ ప్లేస్లో శని మంచివాడు, ఏ ప్లేస్లో రాహు మంచివాడు, ఏ ప్లేస్లో కేతు మంచివాడు అనేది చూసి చెప్పటమే జ్యోతిష్యం. అది ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. మరి ఈ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే జూన్ 2వ తారీఖు సప్తమంలో గురువు ఉంటాడు. అంటే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉండటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది శుభ కార్యక్రమ నిర్వహణే కాదు, వాళ్ళ ఇంట్లో ఈ రాశి వాళ్ళందరూ వివాహాలు జరుగుతాయి. స్త్రీ పురుషులకి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే టోటల్గా బాగుందని అర్థం. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే చోరాగ్ని నుప్ర
బీతచ్చ గాత్ర గాంభీర్యన అంటారు. అంటే గాత్రం అనేది బాగా పెరగటం, అంతే గాంభీర్యనాం శవం అంటారు. అక్కడ నిష్ఠూరాలు జరిగే అవకాశాలు, సాహసము, క్రోధ అనుష్ఠ మస్తి అంటారు, గురువు భవేత్ అంటారు. అంటే ఇక్కడ ఈ రాశి వల్ల ఈ సంవత్సరంలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయని శాస్త్రంలో చెప్పారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, పోలీస్ కేసులు రాకుండా చూసుకోవాలి, అధికారుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిందలు భరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అవసరమైన కోపాన్ని శత్రువృద్ధిని కొంచెం అధికమయ్యే అవకాశాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాల యందు చికాకులు కలగకుండా చూసుకోవాలి, ప్రయాణాల యందు కొంత జాగ్రత్త ఉండదు, చోర భయం, దొంగల వల్ల భయం కలగటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్ళటం, ఉన్న దేశంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, అధికంగా ఒత్తిడి, డబ్బు విషయంలో కొంత మితంగా ఉండాలి. అంటే వచ్చింది కదా అని ఖర్చు చేయటం కాదు కదా. అలాగా ఐటీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఉద్యోగులకి విషయంలో కూడా కొంత ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే ఏ ఉద్యోగులకైనా కూడా పెద్దగా లాభసాటి ఉంటుంది, మధ్య రకంగా ఉంటుంది లాభసాటి. వ్యాపారమైన ఉద్యోగస్తులకైనా మధ్య రకమైన లాభసాటి మాత్రం ఉంటుంది వీళ్ళకి. అయితే ఇనుము, సిమెంటు, కలప, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సంవత్సరం మధ్యలో కొన్ని లాభాలు. అలానే కిరాణా, ఫ్యాన్సీ వస్త్రాలకి, పండ్లు, కూరగాయల, మెడికలు ఇలాంటి వాళ్ళకి కొంత రాణించే అవకాశం ఉంటుంది, అధిక లాభాలు. భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది, చిన్న ఇబ్బందులు కలుగుతాయి కానీ టోటల్గా బాగానే ఉంటుంది. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పేర్ పార్ట్ల వాళ్ళ వ్యాపారం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా పోటీ పరీక్షల్లో నిర్వహించే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వెల్ అండ్ గుడ్ బాగుంటుంది మనకి. దీని తర్వాత మరి కర్కాటకంలోకి వస్తే అప్పుడు కొంత ఖర్చులు పెరుగుతుంటాయి. అందువల్లే 14, 11 చెప్పడానికి కారణం అంతే. అంటే కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అక్టోబర్లో ఆ అష్టమంలోకి గురువు వస్తాడు, అప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎప్పటి వరకు? జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కొంత జాగ్రత్త ఉండాలి. మళ్ళీ సింహరాశిలోకి వస్తే బాగానే ఉంటారు. అతిచారంతో అధిక లాభాలు, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగుంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఏ వృత్తి వ్యాపారాల యందు కూడా అధికంగా లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. చిరు వ్యాపారులకు కూడా అధికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ గ్రోత్ జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి గురువు వల్ల. శని వల్ల ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈ రాశి వారికి శని వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయం జాగ్రత్త ఉండాలి. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రగతిలో ఉండటం వల్ల అధిక లాభాలు, పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో అట్రాక్షన్ పెరగటం ఒకటి, అక్కా చెల్లెమ్మల మధ్యలో అట్రాక్షన్ పెరగటం ఒకటి, ఆదాయంలో కొత్త ప్రణాళికలు వేసుకోవటం, సరైన మార్గాలు చేసుకునే అవకాశాలు, అంటే భగవంతుడి యొక్క ఆరాధన, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. అంటే బంధుమిత్రులతో సఖ్యత, విరోధ భావాలు తగ్గించడం, ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని వల్ల కూడా కొంత మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే రాహు యొక్క బలం వల్ల కూడా డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా రాహు యొక్క బలం వల్ల విదేశాలకు ప్రయాణం చేయటం ఒకటి, నూతన వ్యక్తుల యొక్క కలయిక, అధిక ప్రయాణాలు, నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వ్యాపార పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే కేతు యొక్క బలం వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా అధిక ప్రయాణాలతో పాటు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ధనుసు రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి, దత్త కవచాన్ని చదవాలి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదవాలి. ఇంకొకటి ఏమిటంటే డిసెంబర్ 7వ తారీఖున రాహు ఏం చేస్తాడంటే మకర రాశిలోకి వస్తాడు. అప్పుడు ద్వితీయ స్థానం ఉంటుంది, అంటే కుటుంబ వాక్కు స్థానాలు అంటారు అర్థం. భార్యాభర్తల మధ్యలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. అలానే ధనం ఇంకా పెరగడానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. అంటే పరాభవం జరగకుండా
అంటే ఇప్పుడు ఎవరు పరాభవాల గురించి పెద్ద పట్టించుకునే వ్యక్తులు లేరు, కానీ మనిషి చనిపోతుండే దిక్కు లేదు, ఇప్పుడు ఆ ఏడవను కూడా ఏడవట్లేదు. అలాంటి వ్యక్తులు తయారయ్యారు. ప్రపంచం అనేది మారిపోయింది, అనేక మార్పులు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనేక మార్పులు. అనేక మార్పులు అంటే ఏం లేదు, చెడు మార్పులు ఎక్కువ జనాలకి. మంచి మార్పు కంటే చెడు మార్పులు ఎక్కువ. పాపం చేయటం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, పాపం చేయటం భగవంతుడి దగ్గరికి, ఇదే స్టోరీ. జాగ్రత్త ఉండటం మంచిది. తల్లిదండ్రులు మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు. గణపతి యొక్క పురాణంలో కూడా గణపతి తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరిగారు. అది మర్చిపోయారు చాలామంది ఈ మధ్యన. మర్చిపోయి దేవుడు నువ్వేమిస్తావు, నేనే నీకేం ఇవ్వాలి, నీకు తలనీళ్ళు ఇవ్వాలి, నువ్వు నాకేమిస్తావు. అది కూడా ఎక్కువ ఇవ్వటం కాదు, తక్కువే వాళ్ళు ఇచ్చేది. భగవంతుడు వెంకటేశ్వర స్వామి వచ్చి, అయ్యా నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వంటే ఏం ఇవ్వడు. కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చేది పేరు ప్రఖ్యాతల గురించి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల మనిషి ఏం తక్కువ మనిషి ఏం కాదు. మనిషి లాభం ఉంటేనే భగవంతుడితోటి ఉంటాడు, లేకపోతే లాభం లేకపోతే భగవంతుడిని కూడా పక్కన పడేసే రకాలు ఇల్లు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండి జీవిత సత్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవటమే ఇంపార్టెంట్. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.